యాక్చువల్‌గా తమిళనాడు రెసిపీ బ్యాంకాక్‌లో చాలా ఇష్టంగా తింటారనమాట. పెళ్ళిళ్ళకి గానీ, ఫంక్షన్స్ గానీ, ఏ బంతిలో అయినా సరే, పండగలకైనా సరే తప్పనిసరిగా మిస్ అవ్వకుండా తింటారు. సో, ఆ రెసిపీనే మీకు చూపిస్తున్నాను ఈరోజు. సో, తాజాగా ఉండే బెండకాయలు తీసుకోండి. బెండకాయల రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? మీకు వీడియో కంప్లీట్‌గా స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూస్తే అర్థమవుతుంది ఏం రెసిపీ అనేది. నేను ఒక లీటర్ పెరుగుకి నేను కర్డ్ తీసుకుంటున్నాను. లీటర్ కర్డ్ దానికోసం అందులోకి బెండకాయలు, కర్డ్‌లోకి బెండకాయలు ఏంటని ఆశ్చర్యపోకండి. సో, వీడియో అందుకే స్కిప్ చేయకుండా చూడమంటున్నాను. తాజాగా ఉండే బెండకాయలు లేతగా ఉన్నవి, ముదిరిపోయినవి కాకుండా లేతగా ఉన్నవి అప్పటికప్పుడు ఫ్రెష్‌గా మనం కోసుకు తెచ్చుకున్నవైతే చాలా చాలా బావుంటాయన్నమాట. ఇవి శుభ్రంగా కడిగేయాలి. కడిగేసిన తర్వాత చిన్న తోకలుంటాయి కదా చివర, అవి మొదల హెడ్డు అవి తీసేసేయాలన్నమాట. ముదిరిపోయినవి మాత్రం వేయకండి, రెసిపీ పాడైపోతుందన్నమాట. ముందు ఈ హెడ్ తీసేసి చివరి తోకలు కూడా కట్ చేసి మనం బెండకాయ ఫ్రైకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం కదండి, సేమ్ అదే ప్రాసెస్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా బాగా వెడల్పుగా కాకుండా మనం బెండకాయ ముక్కలు వేపుడికి ఎలా కట్ చేసుకుంటామో సన్నగా ఆ విధంగా కట్ చేసుకోండి, నేను చూపిస్తున్న విధంగా. సో, ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ కూడా మనం గాలిలో, ఎండ ఉంటే ఎండలో పెట్టండి. మనకి ఎండ పాసిబిలిటీ ఉండదు కదా కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్లో. సో, గాలి తగిలే విధంగా పల్చగా తీసి ఆరబెట్టినట్టు ఉంచండి. ఎందుకంటే కొంచెం జిగురు అనేది పోతుందన్నమాట. మొత్తంగా జిగురుగా ఉంటుంది కదా, పచ్చివే వేసేస్తే జిగురు పోయి పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. నాన్ స్టిక్ ప్యాను లేదంటే కడాయి పెట్టుకొని మన ఇష్టం. మనం ఫ్రై రెగ్యులర్గా ఎలా చేస్తామో ఆ విధంగా మనం ఏ పాత్రలు యూజ్ చేస్తామో అది మీ ఇష్టం. సో, నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి నేను పెట్టాను. దీంట్లోకి మనం ఫస్ట్ మనం బెండకాయ ఫ్రై చేస్తున్నాము. బెండకాయ ఫ్రై ఏంటని ఆశ్చర్యపోవద్దు. ముందు మనం బెండకాయ ఫ్రై చేస్తున్నాము. దానికి ఫ్రైకి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ కూడా నాన్ స్టిక్ ప్యాన్లోకి వేసుకోండి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఇది చాలా ఫేమస్ రెసిపీ అండి. తమిళనాడు చాలా ఫేమస్ రెసిపీ వచ్చేసి తమిళనాడుదే అయినా బ్యాంకాక్లో మన తెలుగువారు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ లేనిదే బంతి భోజనాలు అనేది పెట్టరనమాట. కంపల్సరీ ఇది ఉంటుంది, చాలా బాగుంటుంది, అందుకే మీకు చూపిస్తున్నాను. సో, ఇక్కడ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు, నేను 4-5 వేసాను. మన ఇష్టం, 10 వేసుకున్నా దాని టేస్టే వేరు. అసలు దంచి వేసుకోండి, డైరెక్ట్ వెల్లుల్లి రెబ్బలు వేస్తే పేలుతాయి అన్నమాట. 1 స్పూను పచ్చిశనగపప్పు వేస్తున్నాను. నేను ఇందులో పల్లీలు వేయట్లేదండి, కావాలంటే మనం పల్లీలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ 1 స్పూను పచ్చిశనగపప్పు వేసాను, 1 స్పూను ఆవాలు వేసుకుంటున్నాం. మనం పోపు ఏ విధంగా పెట్టుకుంటామో అదే విధంగా సేమ్, కాకపోతే పోపు దినుసులు కొంచెం ఎక్కువ వేసుకుంటే కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ 1 స్పూను ఆవాలు వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూను జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర మనం ముందు వేసిన పోపులన్నిటిలో కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. 2 స్పూన్లు వేస్తున్నాను జీలకర్ర. జీలకర్ర వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుందండి. ఏ రెసిపీ అయినా మీరు కొన్ని పొడుల్లోకి జీలకర్ర వేయించేసి డ్రై రోస్ట్ చేసేసి పొడి చేసుకొని పెట్టుకుంటే ఫ్రైస్లోకి బాగుంటుంది. ఈ పోపు వేసిన తర్వాత కాస్త చిటపట్లాడేంత వరకు, అంటే పచ్చిశనగపప్పు వేసాం కదండి, అది కాస్త దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయి. ఈ పోపులు కాస్త చిటపట్లాడిన తర్వాత ఒక 7-8 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. మనం ఇంకా ఎక్కువ వేసుకున్నా నో ప్రాబ్లం, చాలా స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ 7-8 ఎండుమిర్చి తుంచి వేసాం కదండి.
ఇవి కూడా కాస్త వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం లేత కరివేపాకు యూస్ చేస్తే చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవరు ఆయిల్లోకి దిగి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఇక్కడ నేను లేత కరివేపాకు యూస్ చేస్తున్నాను. దీనివల్ల రెసిపీ ఫ్లేవరే మారిపోతుందన్నమాట. అంత టేస్ట్ వస్తుంది. నాటు కరివేపాకు వాసన భలే ఉంటుంది కదండి. అది లేతది వేసుకొని ఒక కప్పు సన్నగా చీరిన ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలుగా తుంచుకొని వేసుకున్నాను. ఒక కొన్ని గుప్పెడు చీరిన ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టి ఉంచుకోండి, లాస్ట్లో ఉపయోగపడతాయి. ఇక్కడ సన్నగా తరిగిన చీరికలేనండి, ముక్కలు కాదు, చీరికలే. చీరేసి 2 పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసాం కదండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా 2 పచ్చిమిర్చే తీసుకున్నాను. మరీ ఘాటు ఎక్కువైపోయినా పిల్లలు కూడా తినరు కదా, సో మీడియంగానే వేస్తున్నాను. ఇవన్నీ కూడా కాస్త దోరగా వేయించుకోవాలి. ఎలా అంటే మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. ఈ పసుపు కూడా యాడ్ చేయడం వల్ల తొందరగా వేగుతాయి, మాడిపోవు, యాంటీబయాటిక్. సో పసుపు కూడా యాడ్ చేసుకొని మరి కాస్త వేయించుకోవాలి. ఈ పసుపు వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా వేగుతాయండి. అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఆ పసుపు అనేది ఆనియన్స్కి పట్టి చాలా బాగుంటుంది కలరు. మనం బెండకాయ ఫ్రైకి ఏ విధంగా వేయించుకుంటున్నామో, బెండకాయ ఫ్రైలో అయితే మనం ఆనియన్స్ వేయం కదా, ప్లెయిన్గానే వేయించుకుంటాం. ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాము. ఇక్కడ బాగా వేగిపోయాక మనకి అరోమా అనేది తెలుస్తుంది. ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చినట్టు తెలుస్తుంది కదా, ఆయిల్ సెపరేట్ అయిపోతుంది. బాగా క్రిస్పీగానే వేయించుకోవాలండి. ఒక కప్పు బెండకాయ ముక్కల్ని మనం గాలికి ఆరబెట్టాం కదండి, ఆ బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాము. చూసారా, చిన్న ముక్కలుగా కట్ చేశాను. అదే విధంగా కట్ చేసుకుంటే రెసిపీ అనేది నీట్గా బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ బెండకాయ ముక్కలు కూడా వేసేసాం కదండి. ఇప్పుడు ఆయిల్ పట్టే విధంగా కాస్త క్రిస్పీగా రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఇది కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచే వేయించుకోవాలండి. రోస్ట్ అయిపోవాలి కదా అన్నాను కదా అని హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకుంటే అవి లోపల వేగవు, పైకి మాడిపోయినట్టు అయిపోతాయి, లోపల వేగవు, పచ్చిగా ఉంటాయి, మనం జిగురుగా తిన్నట్టుగా ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కాసేపు వేయించుకోవాలి. మూత పెట్టకుండానే వేయించుకోండి, మూత పెడితే జిగురుగా వచ్చేస్తాయి. ఇవి వేగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను 1 లీటర్ పెరుగు తీసుకున్నాను, ఒక బౌల్లో వేసుకున్నాను. మీగడ ఉన్న పెరుగు అయితే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. పుల్లటి పెరుగు అసలు తీసుకోవద్దు, కమ్మగా ఉన్నది తీసుకుని 1 లీటర్ పెరుగుకి అందులో రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. నేను 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. నాకు సాల్ట్ సరిపోతుంది అనుకుంటున్నాను. లాస్ట్లో మనం సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇలా చిక్కగా ఉన్నది పెరుగు, కమ్మగా ఉన్న పెరుగు, లేదంటే బయట మన ఇంట్లో తోడుపెట్టింది కాకపోతే దొరకకపోతే బయట మనకి పెరుగు అమ్ముతారు కదా, సో అది చాలా బాగుంటుంది. సో అది 1 లీటర్ పెరుగు అంటే మనం ఇంట్లో ఉండే మనుషులను బట్టి లీటర్ అయితే లీటరు, 2 లీటర్లు అయితే 2 లీటర్లు తీసుకొని ఇక్కడ నేను చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నాను. ఈ పసుపు కూడా వేసుకున్న తర్వాత చక్కగా ఉప్పు పసుపు కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఆ ఉప్పు కరిగేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈలోపు ఈ పసుపు కూడా మిక్స్ అవుతుంది, చక్కగా మనకి ఎల్లో కలర్లో వస్తుంది అన్నమాట. బాగా చిక్కగా ఉన్న పెరుగుని మనం ఇంకాస్త పల్చగా చేసుకోవాలి. మరీ చిక్కగా ఉన్న తినడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం పల్చగా చేసుకున్నామంటే జారుగా ఉంటుంది. ఈ సమ్మర్ స్పెషల్లో మనం ఇలాంటి రసము, సాంబారు ఇలాంటివే కాస్త జారుగా ఉన్నవే తినాలనిపిస్తుంది కదండి. సో అందుకని చెప్పేసి సమ్మర్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రెసిపీ అనేది చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చూసి ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎవరైనా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
ఇప్పుడు పసుపు, ఉప్పు కలిసిపోయింది కదండీ! ఒక గ్లాసు వాటర్‌కి యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మరీ చిక్కగా ఉంది కదా పెరుగు. సో, దాన్ని కొంచెం పల్చని చేసుకుంటున్నాం మనము. రొటీన్‌కి భిన్నంగా ఉంటుందండి ఈ రెసిపీ వచ్చేసి. తమిళనాడు రెసిపీ. అక్కడ తమిళియన్స్ చాలా, చాలా ఇష్టంగా ఇది లేకుండా డైలీ వాళ్ళ ఫుడ్‌లో ఇది లేకుండా ఫుడ్ అనేది తీసుకోరు. అంత ఫేమస్ అన్నమాట అక్కడ. సో, ఇది కూడా మనం మిక్స్ చేసేసుకుంటున్నాము. వాటర్ యాడ్ చేసుకున్నాం కదా! సో, కొంచెం పల్చన లేదు అనుకుంటే మనం మజ్జిగ చిలుకుతాం కదండీ! అది పెట్టి చిలికేస్తే గనక ఇంకాస్త పల్చగా అయిపోతుంది. నేను 1 లీటర్‌కి తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ సరిపోతుందని స్పూన్‌తోనే మిక్స్ చేస్తున్నాను. సో, ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత స్పూన్‌తో చక్కగా కలిపేసుకున్నాము. పచ్చిగా ఉండే ఉల్లిపాయ ముక్కలు ఒక గుప్పెడు ఉంచుకోమన్నాను కదా పక్కన. అవి ఇందులో యాడ్ చేస్తున్నాము. ఒక గుప్పెడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేస్తున్నాము. ఇంకా స్పైసీగా కావాలి మాకు అనుకుంటే గనక పచ్చిమిర్చి, జీలకర్ర తీసుకొని దంచేసి ఆ దంచిన పేస్ట్‌ని ఇందులో కలిపేసుకుంటే ఇంకా స్పైసీగా బావుంటుంది. నేను అంత స్పైసీనెస్ వేయట్లేదండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఎక్కువగానే వేశాను కాబట్టి ఇప్పుడు మనకి బెండకాయ ఫ్రై అనేది కాస్త రోస్ట్ అవ్వొస్తుందండి. ఇంకాస్త రోస్ట్ అయ్యేలాగా వేయించుకుందాము. ఎందుకంటే బెండకాయ ముక్కలు ఎంత క్రిస్పీగా వేగితే అంత టేస్ట్ వస్తుంది మన రెసిపీకి. మరి కాసేపు వేయించుకుందాము. బాగా వేగాలి, తొందరగా వేగాలి అంటే పల్చగా తీసినట్టు మనం నాన్ స్టిక్ ప్యాన్ అంతా కూడా ఈవెన్‌గా పల్చగా పరుచుకుంటే కాస్త రోస్ట్ అయ్యాగా వేగుతుందండి. ఈ రెసిపీ వచ్చేసి చాలా బాగుంటుందండి. మీరు డైలీ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మనకి రొటీన్‌కి భిన్నంగా ఉంటుందన్నమాట. రెగ్యులర్గా తీసుకునే దానికంటే కూడా చాలా డిఫరెంట్‌గా ఫీల్ అవుతారనమాట. పిల్లలు కానీ, పెద్దలు కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతారు మీరు ఈ రెసిపీ చేసి పెట్టారంటే. ఇప్పుడు బెండకాయ ఫ్రై అనేది కాసేపు వేయించాం కదండి, కంప్లీట్ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం పెరుగు దగ్గరికి వద్దాము. మనం ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకున్నాం కదండి, ఈ పెరుగులో యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ బెండకాయ ఫ్రైని ఈ పెరుగులో కలుపుతున్నాం అన్నమాట. కంప్లీట్గా మనం వేయించుకున్న బెండకాయ ఫ్రై మొత్తం ఈ పెరుగులో యాడ్ చేస్తున్నాము. రెసిపీ పేరు వచ్చేసి బెండకాయ మజ్జిగ పులుసు అండి. రెసిపీ పేరు నేను ఫస్ట్ నుంచి చెప్పలేదు కదా, సో అందుకే ఇప్పుడు చెప్తున్నాను. ఈ బెండకాయ మజ్జిగ పులుసుకి మనకి తమిళనాడులో కానివ్వండి, బ్యాంకాక్లో కానివ్వండి, మన ఇండియన్స్ చాలా చాలా బాగా ఇష్టపడతారనమాట. ఈ బెండకాయ మజ్జిగ పులుసుని ఈ పోపు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో, మనకి సమ్మర్ స్పెషల్ ఇప్పుడు మజ్జిగలో మిరపకాయలు ఎండబెట్టుకుంటాం కదండి, ముద్దకి అలా ఎండుమిరపకాయ తింటూ ఉంటే ఉంటుందండి. సూపర్ ఉంటుంది. మీరే అంటారు ఇంత బాగుంది అని. అసలు మళ్ళీ మళ్ళీ పెరుగు ఉంటే చేసుకునేలాగా అంత ఇష్టపడతారనమాట. అంత బాగుంటుంది. బ్యాంకాక్లో మన ఇండియన్స్, తెలుగువారు చాలా ఇష్టపడే రెసిపీ, తమిళనాడు రెసిపీ బెండకాయ మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి. మనం వేడివేడి అన్నంలో తీసుకోవడమే ఆలస్యం. ఈ పోపు వేసిన తర్వాత కాస్త కొత్తిమీర చల్లుకొని మిక్స్ చేసుకొని, ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకొని కలుపుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా, ఎంత బాగుందో. చాలా బాగుంటుందండి. ఇలా మనం మిరపకాయలు లేకపోయినా కూడా ప్లెయిన్గా తినచ్చు. మధ్య మధ్యలో మనకి పోపులు తగులుతూ ఉంటాయి, బెండకాయ ముక్కలు తగులుతూ ఉంటాయి, తింటుంటే చాలా బాగుంటుంది. పచ్చిగా ఉల్లిపాయ ముక్కలు కూడా తగులుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి. ఈ సమ్మర్ అంతా కూడా మనకి మజ్జిగ పులుసులు, పప్పుచారులు, సాంబార్లు ఇవే కదండి తింటాము. రెగ్యులర్గా ఇది చేసుకొని తింటే ప్రాణం హాయిగా ఉంటుందన్నమాట. దీని కాంబినేషన్ ముద్దపప్పు తీసుకోవచ్చు, మజ్జిగలో మిరపకాయలు కూడా తీసుకోవచ్చు. మెయిన్ మస్ట్ అండ్ షుడ్గా మజ్జిగలో మిరపకాయలు తింటూ ఈ బెండకాయ మజ్జిగ పులుసు తీసుకుంటే సూపర్ ఉంటుందన్నమాట. అసలు మర్చిపోరు, అంత బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ విలువైన సలహాలు ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.